కానీ ఏసై సన్నిధి ఉండట్లా. మనుషులు వాళ్ళే ఎంటర్టైన్ చేసుకోవడం అంటే మీకు అర్థమైంది. వారే సంబరపడటం, సంతోషపడటం, ఏదో కాలక్షేపం చేసి వెళ్ళిపోవడం. అలాంటి స్థలాలు ఎక్కువైపోయినాయి భారతదేశంలో. కానీ ఈ రోజున మరి దేవుని సమయం ఇది, ఖచ్చితంగా ఇది దేవుని ఏర్పాటు. మరి నేను చూసి సంతోషపడుతూ ఉంటాను. ఆత్మీయ తండ్రులు తల్లులు విషయానికి వస్తే, ఆ పాప చాలా చిన్న పిల్లప్పుడు నేను రాష్ట్రం గారు వీళ్ళమ్మ తల్లిదండ్రులు తల్లిగారు పిన్ని గారు వాళ్ళ అమ్మమ్మ గారు మా కుటుంబానికి చాలా సన్నిహితులు. మేము అక్కడ సేవ ప్రారంభించి కొన్నేళ్ళు నేను మైలవరంలో సేవ చేస్తూ కూడా ఇక్కడికి వచ్చి పాల్గొని వీళ్ళందరినీ నాకు చిన్న ఇది ఉండేది స్కూటీ, తర్వాత అదేంటి మన టీవీఎస్ 50 ఉండేది. దాని మీద వీళ్ళని ప్రార్థన అయిన తర్వాత ఒక్కొక్కరిని మరి గృహాలకు చేర్చి అట్లా సేవలో పాల్గొన్నాం. ఒక భయంకరమైన సామాజిక కట్టుబాటు వల్ల ఆ కుటుంబానికి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా నేను ఉన్నాను అక్కడ, మా తల్లిదండ్రులు ఉన్నారు, మరి మా కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఎవరైతే ఆత్మీయ తల్లి తండ్రి అని చెప్తున్నారో వారు అసలు ఇక్కడికి రాక మునిపే ఏసైకి మహిమ కలుగును కాక మమ్మల్ని దీనుల్ని వాడుకున్నాడు దేవుడు. మా చిన్నాయన గారు వీళ్ళు ఉన్నారు కదా, సుందరరావు గారు, ఈయన పాస్టర్ గారే. అలా మేము చేసాము. ఆ తర్వాత మా తమ్ముడు వివాహమైన తర్వాత ఇది టేకప్ చేసి కొంచెం పని చేయడానికి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి వీళ్ళు ఆత్మీయ బిడ్డలయ్యారు. కనుక నాకేమీ బాధ లేదు. నన్ను ఎవరో మా ఆత్మీయ తండ్రి అని చెప్పి నన్ను పొగిడితే నాకు వచ్చేది. మనందరికీ ఆత్మలకు అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నారు. హల్లెలూయా. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. గౌరవం ఉంటే తప్పులేదండి. సేవ చేసి మన ఆత్మీయంగా నడిపిస్తున్న వారంటే ఎంత గొప్ప, వారిని గౌరవించాలి, రెట్టింపు ఘనతను వారికి ఆపాదించాలి. సరే, ఇప్పుడు నేను గొప్పల కోసం మరి దేనికోసం కాదు, కానీ ఆ పాప అంటే సత్యవాణి అత్యంత పిన్న వయస్కురాలు ఉన్నప్పుడు, చాలా చిన్న పాప. అప్పటి నుంచి మేము ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని బట్టి రాత్రి పగలని తేడా లేదు, దేవుడు మిమ్మల్ని ఎప్పుడో పంపించిన వెళ్ళి సేవ చేసి వచ్చాను. అది నాకు సంతృప్తి. సరే, దేవుడు అనేక మంది ఆత్మీయ నాయకులను, భారము కలిగిన సేవకులను లేవనెత్తి మనకి ఎంత సంతోషం. ఆమేన్. అట్లా సో మరి దేవరాజు గారు నాకు ఎక్కువ పరిచయం లేదు, వారిని 2-3 పర్యాయాలు చూసాము. అది కూడా అదే మా కుటుంబ సభ్యులు, మా తమ్ముడు, ఇట్లా కొంతమంది కొన్ని చోట్ల. మాకు ఏనాడు కూడా ఆత్మీయంగా కూర్చొని మాట్లాడుకోవడం కానీ మరి ఎక్కువ సమయం గడపడం కానీ కుదరలేదు. కానీ ఫలానా వారు అని తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ దేవుని సన్నిధిని నేను అనుభవించానని. హల్లెలూయా. అంతకంటే మనకి ఎక్కువ ఏం అక్కర్లేదు. ఆమేన్. చూడండి, ఇవాళ లోకము మనుషుల్ని వారు గణపరచుకోవడం సరిపోతుంది. మన కోసం పరలోకపు మహిమను విడిచి ఈ లోకంలోని ఒక శరీరధారి అయి ఒక సాధారణ శిశువుగా అవతరించిన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను రిక్తుడిగా చేసుకుని వచ్చినటువంటి విషయాన్ని, ఖాళీ చేతితో ఆయన వచ్చారు, మహిమంతా పక్కన పెట్టి మామూలు మనిషిగా వచ్చారు. చూసి అందరూ ఏమనుకున్నారు, ఆయన వల్ల ఏమవుతుందే వడ్లవాణి కుమారుడు కాడా అనుకున్నారు. హల్లెలూయా. ఆ దేవుని ప్రియకుమారుడైన క్రీస్తుకు తండ్రి ఎవరో తెలుసండి? పరలోకపు తండ్రి, సర్వలోకమును సృజించిన సృష్టికర్త. ఆయన ఆత్మస్వరూపి, అనాది కాలం నుంచి ఉన్నటువంటి వాడు. ఆయనను బట్టి కుమారుడైన క్రీస్తు శరీరుడుగా ప్రత్యక్షం కావాలి. ఆయన శరీరుడుగా ప్రత్యక్షం అయితేనే లోకంలో ఉన్న సకల మనుషులకు, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతం వారైనా, తెల్లవారైనా, నల్లవారైనా,